కీర్తన గ్రంథము 51వ కీర్తన. చూడండి, 51వ కీర్తన 10వ వచనం 11వ వచనాలు ఈ దినం మరొకసారి ధ్యానం చేద్దాం. చూడండి, నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా గ్రహించండి. చాలు. దావీదు చూడండి, శుద్ధ హృదయం కొరకు దావీదు చేసే ప్రార్థన ఈ వచనంలో మనకు కనబడుతుంది. సహజంగా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి? ప్రభువా, నాకు ఆరోగ్యం కావాలి అని ప్రార్థన చేస్తాం, ఐశ్వర్యం కావాలి అని ప్రార్థన చేస్తాం, ఈ లోక సంబంధమైన ప్రతి అవసరాలు నా జీవితంలో తీర్చబడాలి అని ప్రార్థన చేస్తాం. ఇక పిల్లలు ఉంటే పిల్లల ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రతిదినం క్రమం తప్పక ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆర్థికంగా మనం వెనకబడితే ఆర్థికంగా ప్రభువా నన్ను నిలబెట్టు, ప్రభువా నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేస్తాం. ఇవన్నీ కూడా చూడండి, భౌతిక పరంగా భౌతికమైనవి అని అంటే శరీర సంబంధముగా ఈ లోకములో ఇవన్నీ మనకు కావాలని ప్రతిదినము క్రమంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రియులారా, అత్యవసరమైనది, దేవునికి ప్రీతికరమైనది, దేవుడు సంతోషించగలిగేటువంటి ప్రార్థన ఎందుకు తెలుసా ప్రియులారా? ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన సారాంశం ఏంటంటే శుద్ధమైన హృదయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏ హృదయం చెప్పండి? చూడండి, 10వ వచనంలో అంటాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇలా గమనించండి, ఎందుకు ఈ ప్రార్థన చేశాడో మనకు తెలుసు. గతంలో కూడా చాలాసార్లు మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానించాం. అయితే దావీదు పాపము చేయడానికి గల కారణం ఏంటంటే చూడండి, అతని హృదయము మలినమైపోయింది అన్న విషయాన్ని దావీదు గ్రహించగలిగాడు. చూడండి, హృదయమే మలినమైపోతే ప్రియులారా చూడండి, జీవితం అంతా మలినమైనట్లే కదా. ఏముంది పరిశుద్ధ గ్రంథంలో? ముద్దలో చెప్పండి, మొదటి పిడికెడు ఏమవుతుంది చెప్పండి? పులిస్తే ముద్దంతయు పులిసిపోతుంది. మొదటి చూడండి, పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే కదా. పిల్లలు చూడండి, బాగా గమనించాలి. మనం సహజంగా చూడండి, మన శరీరాన్ని మనము ప్రజలకు చూడండి కనపడేటట్లుగా, ప్రజలకు అందంగా కనబడినట్లుగా, ప్రజలు గుర్తించినట్లుగా ఈ దేహాన్ని చూడండి శుభ్రపరుస్తూ ఉంటాం. నచ్చిన బట్టలు వేస్తుంటాం, ఖరీదైన బట్టలు వేస్తూ ఉంటాం. చూడండి, కారణం ఏంటంటే నలుగురు నన్ను గొప్పగా అనుకోవాలి, లేకపోతే నలుగురు చూడండి నా స్టేటస్ను, నేను ధరించే వస్తువులను బట్టి, నేను తిరిగే వాహనాలను బట్టి, నేను వేసే వస్త్రధారణను బట్టి అనేకులు నన్ను గొప్పవాడిగా ఇతను ఉన్నాడు అని గుర్తించాలి అనే ప్రయత్నము, ఇతరులను ఆకర్షించడానికి సహజంగా మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా ప్రయత్నిస్తున్నాడు అని అంటే చూడండి, బయటికి ఈ శరీరానికి వేసే చూడండి వస్తువులను బట్టి కానీ, వస్త్రధారణ బట్టి కానీ, పిల్లలు ఈ లోక సంబంధమైన వాటిని శరీరానికి ధరించడం ద్వారా అనేకులు నన్ను గుర్తించాలి, అనేకులకు నేను అందంగా కనపడాలి, అనేకులకు నేను హ్యాండ్సమ్గా కనపడాలి అని చెప్పడానికి నిదర్శనముగా చూడండి ఖరీదైన వస్త్రాలు, చక్కటి వస్త్రాలు, ఇలా చూడండి స్త్రీలైతే చూడండి, పురుషులైతే మంచి బ్రాస్లైట్లు, బంగారం, ఇవన్నీ కూడా ధరిస్తూ ఉంటాం. అయితే బైబిల్ చెప్తూ ఉంది ప్రియులారా, బైబిల్లో రాయబడుతుంది, ఈ వచనంలో మనం గమనిస్తే హృదయం మలినమైనప్పుడు, హృదయంలో పరిశుద్ధత అనేది లేనప్పుడు ప్రియులారా మనం గమనిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? దేహం ఎంత అందంగా ఉంటే ఏం ప్రయోజనం? ఎన్ని ఖరీదైన వస్త్రాలు వేస్తే ఏం ప్రయోజనం? లోకానికి నువ్వు ఎంత అందంగా కనబడితే మాత్రము ఏం ఉపయోగం? అందుకే ప్రియులారా చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు,
చూడండి, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును అంటాడు. ప్రియులారా, ఎక్కడి నుండి వస్తున్నాయట ఇవన్నీ కూడా? హృదయంలో నుండి. దురాలోచనలు, ప్రియులారా, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయంలో నుండి వచ్చును. అందుకే కదా ప్రియులారా, ఇవన్నీ హృదయంలో నుండి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే, హృదయం ఏమైపోయింది చెప్పండి? కల్మషమైపోయింది. ఎందుకు కల్మషమైపోయింది అని అంటే, హృదయంలో ఏమి లేదు చెప్పండి? హృదయము శుద్ధిగా లేదు. హృదయం శుద్ధిగా లేదు. పైన శరీరం శుద్ధిగా ఉంది, పై శరీరం అందంగా ఉంది, పై శరీరం చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనితో అనేకులను మనం ఆకర్షిస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, హృదయం మాత్రం ఏమైపోయింది అని అంటే మలినమైపోయింది. మలినమైంది, హృదయం మలినమైంది అని అంటే ప్రియులారా, మన చూడండి, జీవితం అంతా కూడా మలినమైనట్లే కదా. ఎప్పుడైనా గ్రహించారా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించి, అందుకే దావీదు దేవుని పాదాల చెంత చేరి పరిశుద్ధమైన హృదయం ప్రియులారా నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రాధేయపడుతున్నాడు దావీదు. ఎందుకంటే ప్రియులారా చూడండి, నా చక్కని మాట అంటాడు, నా యందు దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. అంటే ప్రియులారా చెప్పండి, ఏమైపోయింది? హృదయము మలినమైంది. కాబట్టి మరలా హృదయం కావాలని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రియులారా చూడండి, అంతరంగములో స్థిరమైన మనస్సు పుట్టించు అని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, స్థిరమైన మనస్సు కావాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. అంటే మనస్సు ఏమైపోయింది చెప్పండి? స్థిరం అనేది లేదు మనసుకి, అస్థిరమైపోయింది. స్థిరత్వం అనేటువంటిది మనసుకు లేదు. దావీదు దాని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మనస్సు చంచలమైనదైతే బైబిల్లో రాయబడుతుంది, దేవునిలో ఏ వ్యక్తి కూడా స్థిరంగా ఉండలేడు. మనస్సు సంచలమైనదైతే, అస్థిరం కలిగి ఉన్నట్లయితే, స్థిరత్వం హృదయానికి లేకపోతే మనిషి దేవునిలో దేవుని కొరకు ఉండలేడు, నిలబడలేడు. అందుకే దావీదు ప్రార్థనలో మనం చూడండి, స్థిరమైన మనస్సు దేవా నాకు నూతనముగా పుట్టించుము. ప్రియులారా, అయితే దావీదుకు గత కాలంలో ఉండేది ఈ మనస్సు ఉండేది. ఇంతకు ముందు ఈ మనస్సు దావీదు జీవితంలో ఉండేది. ఇప్పుడైతే ఏమైంది ఆ మనస్సు అని అంటే అస్థిరమైపోయింది, స్థిరత్వం లేకుండా పోయింది. అందుకే చూడండి, నూతనమైన మనస్సు నాకు దయచేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించినట్లయితే చూడండి, ఎందుకు హృదయం మలినమైంది, ఎందుకు మనసు అస్థిరమైపోయింది, ఈ రెండు ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో రెండు జరిగాయి అని అంటే ప్రియులారా కారణం ఒకటే. ఏంటో తెలుసా? పాపం. ఒకటి చూడండి, మనస్సు స్థిరంగా లేదు, హృదయం చెప్పండి ఏమైపోయింది? మలినమైపోయింది. ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో జరగడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా ఒకటే కారణం, ఒకటే ఏంటిదనంటే పాపం. ఈ పాపం అనేటువంటి దాని విషయంలో ప్రియులారా చూడండి, మరి ఎంతో ప్రమాదకరమైనటువంటిదిగా చూస్తున్నాం. ఈ పాపం ఎలాంటిదంటే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి కరోనా కంటే కూడా చాలా చెప్పండి చాలా భయంకరమైనటువంటిది. మరి దీని విషయంలో దేవుని పిల్లలుగా మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం, దీని విషయంలో పిల్లలు చూడండి ఎంతగానో దీని కొరకు పోరాడుతున్నావు, దీని విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు. పాపము నుండి బయటపడుట కొరకు, పాపము లేకుండా బ్రతుకుట కొరకు, పాపం అనేటువంటిది చూడండి మన బ్రతుకులోకి రాకుండా ఉండుట కొరకు దీని కొరకు నువ్వు తీసుకుంటున్న శ్రద్ధ ఎంత అంటే ప్రియులారా చూడండి, శూన్యం అనేది చెప్పాలి. ఏ మనుషుడు కూడా దీని కొరకు అంతగా ప్రాకులాడు, ఒక ఆత్మ సంబంధి తప్ప. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వాడు తప్ప చూడండి మరి ఎవరు కూడా దీని కొరకు అంతగా ప్రాముఖ్యతను ఇవ్వలేరు. అందుకే ఆత్మీయమైన మనస్సు, ఆత్మానుసారమైన జీవితం కలిగిన వాడు మాత్రమే ప్రియులారా దీని కొరకు చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటాడు. అందుకని ప్రియులారా మరి బైబిల్లో మనం గమనిస్తే
చూడండి తన అంతరంగ స్థితి ఎట్లా ఉందో అని మాత్రమే చూడండి, తన అంతరంగ స్థితి ఎలా ఉందో అని మాత్రమే చాలాసార్లు మనము చూడండి గుర్తిస్తూ ఉంటాం. అంతరంగ స్థితి అంటే చెప్పండి ప్రియులారా, హృదయంలో లోపట, ఈ మనిషి దేహంలో లోపట ఉంది చూడండి హృదయం, అది దాన్ని ఏమంటాడో తెలుసా? ఎందుకంటే అంతరంగంలో యథార్థతను పరిశుద్ధతను కలగజేయవాడు ఎవరు చెప్పండి? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అంతరంగములో యథార్థతను పరిశుద్ధతను ప్రియులార స్థిరత్వమును కలిగించేవాడు దేవుడు ఒక్కడే. అందుకే ఇప్పుడు దావీదుకు కావలసింది ఏంటిదనంటే చెప్పండి ప్రియులారా, ఇప్పటి వరకు గతంలో ఒకప్పుడు దావీదు బాగుండేవాడు, గతంలో ఒకప్పుడు దావీదు ఆలోచనలు బాగుండే, గతంలో ఒకప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారిగా ఉండేవాడు, గతంలో దావీదు ప్రియులారా తన దినచర్య అంతటి ద్వారా ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉండేవాడు. అయితే ప్రియులారా ఇప్పుడు ఏమైంది అంటే దావీదులో ప్రియులారా ఎప్పుడైతే చూడండి పాపం ప్రవేశించిందో దావీదు ప్రియులారా జీవితానికి నిద్ర లేకుండా చేసింది. దావీదును మనశ్శాంతిగా కూర్చొనివ్వడం లేదు. దావీదు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా తన రాజ్య కార్యకలాపాల్లో చూడండి నిమగ్నమై ఉన్న తన మనస్సు తను వేధిస్తూ ఉంది. ఒకటి ఏంటనంటే నేను పాపము చేశాను, నేను పాపం చేశానన్న చూడండి ఆ పరిస్థితి ఆ పిల్లలు చూడండి ఆ దావీదు యొక్క మనస్సాక్షిని పదే 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 గుచ్చుతూ ఉంది. అందుకని వీళ్ళని దాని నుంచి బయటికి రావాలని తలంచిన దావీదు, పాపము ఒక వ్యక్తి జీవితంలో ఉండటం అది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పాపం అంట చూడండి ఒక ఆయన అన్నాడు పిల్లల పాపం అంట ఎట్లా అంటే తెలుసా, ఒక బంధువులాగా ఇంట్లోకి వస్తుందంట. బంధువులాగా ఇంట్లోకి చూడండి ఇంటిలోకి వస్తుంది ప్రియులార. తర్వాత చెప్పండి బంధువు ఇంటికి రాగానే ఏం చేస్తాం? ఒక కుర్చేసి కూర్చోబెడతాం. ఆ తర్వాత దాన్ని చూడండి చక్కగా మనల్ని ఆకర్షించి బందీలు చేసి మన ఇంట్లో చక్కగా కూర్చుంటుందంట. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా ప్రియులారా, టోటల్గా నీ మైండ్ని నీ దేహం అంతటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రియులార చివరికి అది నిన్ను బానిసని చేసేసి ఆ ఇంట్లో నిన్ను బానిసగా కూర్చోబెట్టి తను ఏమవుతుంది తెలుసా, రాజ్యం వెళ్తూ ఉంది. ఈరోజు ఇలాంటి పరిస్థితులే ప్రపంచమంతటా చాలా దినాల్లో చాలా కుటుంబాల్లో చాలా వ్యక్తుల జీవితాల్లో కనపడుతూ ఉన్నాయి. ప్రియులారా, పాపాన్ని శాసించగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? పాపాన్ని చూడండి వ్యతిరేకించగలిగేవారు ఎంతమంది ఉన్నారు అని అంటే తక్కువగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ పాపానికి దాసులుగా ఉండి పాపానికి దాసోహమై పాపానికి బందీలుగా ఉండి పాపం ఎలా ఆడిస్తే అలా ఆడుతూ తన జీవితాన్ని చూడండి ప్రియులారా దేవునికి దగ్గర కాకుండా చేస్తూ తమ్మును తాము నాశనం చేసుకుంటున్న వ్యక్తుల కుటుంబాలు ఈరోజు దేశంలో ప్రపంచంలో చాలా మంది మనకు కనబడుతున్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, పాపం చూడండి ఎలా ఉంటుంది చెప్పండి, అందంగా ఉంటుంది. తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది చెప్పండి, చేదుగా ఉంటుందట. పాపం అందంగా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుందంటే చివరికి చేదును మిగులుస్తుంది వ్యక్తుల జీవితాల్లో. కనుక దీని కొరకు నువ్వు తీసుకునే జాగ్రత్త ఏంటి? ఏం తీసుకుంటున్నావు జాగ్రత్త? ఎలాంటి డిసిజన్ తీసుకుంటున్నావు? ఎలాంటి నిర్ణయాలు జీవితంలో పాపానికి చూడండి వ్యతిరేకంగా ఏం తీసుకోగలుగుతున్నావు? ఒకసారి మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే ప్రియులారా ఇప్పుడు దావీదుకు అర్థమైంది ఏంటంటే ప్రియులారా చూడండి నా యొక్క అంతరంగ స్థితి ఎలాగూ ఉన్నది, నా అంతరంగ స్థితి ఎలాగున్నదో అనే భయం దావీదుకు పట్టుకుంది. పైకి బాగున్నాను, పైకి వస్త్రధారణ బాగుంది, పైకి చూడండి అందంగా ఉన్నాను, పైకి అందరికి ఆకర్షణీయంగా కనబడుతున్నాను, అందరి చేత చూడండి బాగుంది అలా చూడండి వ్యక్తి అన్నట్లుగా కనబడుతూ ఉన్నాను. పై శరీరం అంతా లోకానికి బాగుంది, కానీ అంతరంగ స్థితి ఎలా ఉంది అని అంటే ప్రియులార దావీదుకు భయం వేస్తుంది. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు ప్రియులార చూడండి ఈ దేహం ద్వారా అనేకులకు ఆకర్షణీయంగా కనపడే ప్రయత్నం చేస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులారా
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని బైబిల్లో రాయబడి ఉంది కదా. దేవుడు పై అందాన్ని చూసే దేవుడు కాదు. అందుకే కదా సమూయేలు ప్రవక్త సౌలుకి మాట జ్ఞాపకం చేస్తాడు. ఏమని చెప్పాడు చెప్పండి? సౌలా, దేవుడు పై రూపమును దేని చూడడు చెప్పండి. దేవుడు ఈ దేహాన్ని, ఈ వస్త్రధారను, ఈ కనబడే బయటికి కనబడే వాటితో దేవునికి అవసరము లేదండి. మరి దేవుడు దేన్ని చూస్తాడు అని అంటే ఇలా హృదయంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనుషులు చూసే దేహాన్ని శుభ్రపరుస్తున్నావా? మనుషులు చూసే దేహానికి ప్రాధాన్యతనిస్తున్నావా? మనుషులు గుర్తించేటువంటి దేహానికి చూడండి ఇంపార్టెంట్ ఇస్తున్నావా? దేవుడు చూసే హృదయానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావా? ఈ రెండింటిలో నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావు? దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు? ఒకసారి దేవుని పిల్లలుగా వాక్యం చూడండి, వాక్యంలోంచి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకే దావీదు ప్రియులారా తన జీవితంలో ప్రియులారా చూడండి, పై రూపానికి కాదు, చేయాల్సింది చేశాడు. తర్వాత స్థితి అర్థమైంది. ప్రియులారా ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా అంతరంగ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు వెంటనే దాన్ని నేను చేయాలి తెలుసా? చెప్పండి, సరిచేయాలి. నా అంతరంగ పరిస్థితి దేవుని ఎదుట ఎలా ఉందో కాబట్టి దాన్ని వెంటనే ఇప్పుడు సరిచేయాలి, వెంటనే దాన్ని దేవునికి మలచాలి అనే ప్రయత్నం చేసినటువంటి దావీదు ప్రియులారా చూడండి, తిరిగి దాని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. తిరిగి దాన్ని పొందుకోవడానికి బహుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. తిరిగి మరలా ఒకప్పుడు ఉన్న ఆత్మీయతను, ఒకప్పుడున్న చూడండి ప్రియులారా అంతరంగ పరిశుద్ధ కలిగిన జీవితాన్ని పొందుకోవడానికి దావీదు ఒకటే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదుకు ప్రియులారా మలినమై దేవుని ఎదుట దోషిగా కనబడుతున్న దావీదుకి ఇప్పుడు కావలసినటువంటిది ఏంటంటే బైబిల్ చెప్తున్న ప్రియులారా, ఒకటి పవిత్ర ఉద్దేశాలు కలిగిన యథార్థమైన హృదయం కావాలి దావీదుకి. ఏ ఉద్దేశాలండి? ఏ ఉద్దేశాలు చెప్పండి? పవిత్ర ఉద్దేశాలు గల యథార్థమైన హృదయం కావాలి దేవునికి. రెండవదిగా నిర్మలమైనటువంటి చూడండి కోరికలతో నిండిన హృదయం. శరీర సంబంధమైన కోరికలు కాదు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అనేటువంటివి కాదు. ఈ లోకంలో పిల్లలు దేవునికి మరి చూడండి అనవసరమైనవి, దేవునికి అయిష్టమైనవి కాదు, ఈ కోరికలు కాదు మనకు ఉండవలసింది. నిర్మలమైన అంటే స్వచ్ఛమైనటువంటి కోరికలతో ఇతని హృదయం ఇప్పుడు చూడండి నింపబడి ఉండవలసిన అవసరత ఉంది. మూడవదిగా ఇతని జీవితంలో ప్రియులారా చూడండి, ఇప్పుడు పాపానికి ఎదురు తిరిగే హృదయం కావాలి. హల్లెలూయా చెప్పండి, ఏ హృదయం కావాలి? నీ వెనకాలే ఉండి మంచివాడుగా ఉండి చెప్పండి, నీ ఇంటిలోనే ఉండి నీతోనే ఉండి నేను నిండా ముంచాడు అనుకో, 2 రోజులకి ఆ విషయం నీకు అర్థమైంది. ఏం చేస్తావు? అతుక్కుంటావా? చెప్పండి, తిరగబడతావా? మంచి ముసుగులో ఉండి ఎవరైనా మనకు మంచి ముసుగులో ఉండి మన మీద చూడండి మన నెత్తి మీద చేయబెట్టి నిండా ముంచారనుకో మనల్ని, అది ఆలస్యంగా తెలిసింది. ప్రియులారా ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేస్తాం? మనం వాళ్ళని ప్రేమిస్తామా, తిరస్కరిస్తామా? ఇప్పుడు దావీదు ప్రియులారా చూడండి, ఏ పాపము దావీదును ఆకర్షించిందో, ఏ పాపము దావీదు జీవితాన్ని దేవుని ముందు పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబడకుండా చేసిందో, ఏ పాపము దేవుని ముందు సాక్ష్యాన్ని దావీదు కోల్పోయినట్లుగా పాపం అతన్ని ప్రేరేపించిందో, పాపము చూడండి అతని మీద ప్రభావం చూపి దావీదును ప్రియులారా చేయవలసిన పనులన్నీ చేసేటట్లుగా ప్రేరేపించింది. ప్రియులారా తర్వాత దావీదు పాపము ముసుగులో ఉండి చేయకూడని పనులన్నీ చేశాడు. చివరికి చూడండి రియలైజెస్ అయ్యాడు, తన స్థితి ఏదో తనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దావీదు అని అంటే, ఏ పాపమైతే తన్ను ఆకర్షించి, ఏ పాపమైతే తన్ను చూడండి చేయకూడని పనులు చేసేలా ప్రేరేపించిందో, ఇప్పుడు ఆ పాపం మీద దావీదు ఇప్పుడు చేయాల్సిన పని ఏం చెప్పండి? తిరగబడాలి. ఏం చేయాలి చెప్పండి? తిరగబడాలి. పాపాన్ని ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు దావీదు ఏం చేయాలి అంటే, ప్రియులారా పాపాన్ని ఎదురు తిరిగే హృదయం నాకు దయచేయి ప్రభువా అని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దేనికి అయితే ఎదురు తిరిగే హృదయం కావాలి? ఏ పాపం అయితే నీ హృదయాన్ని ఆకర్షించిందో, ఏ పాపం వలన నువ్వు పతనమయ్యావో, ఏ పాపం వలన నువ్వు పాడయ్యావో, ఏ పాపం వలన నీ మనస్సు, నీ హృదయం, నీ దేహమంతా చూడండి నాశనం అయిపోయిందో, ఆ పాపానికి ఎదురు తిరిగే హృదయం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి.
ప్రియులారా చూడండి, తిరిగి మరలా దేవుని కృపను దేవుని ప్రేమను మనం అనుభవించవలను అని అంటే ఇప్పుడు దావీదు ముందున్న కర్తవ్యం చూడండి. పాపానికి ఎదురు తిరిగే హృదయం కావాలి. ప్రియులారా అంత మాత్రమే కాదు, చూడండి, దేవుని పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయము నాకు దయచేయి. దేవుని పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయం నాకు కావాలి. ఈరోజు ప్రియులారా ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఉన్నవాడు దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడతాడు. దేవుడు సంతోషించినట్లుగా మన జీవితం ఉంటుంది. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా చూడండి, ఇట్లాంటి హృదయము చూడండి దేవుడే అనుగ్రహించాలి. ఇది కేవలం ఇవ్వగలిగేది దేవుడే కనుక అందుకే దావీదు అంటున్నాడు, దేవా చూడండి శుద్ధమైన హృదయము నాకు కలగచేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ హృదయం ప్రియులారా చూడండి, మరి హృదయం శుద్ధిగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏముండాలి? హృదయం శుద్ధిగా నిలిచి ఖచ్చితంగా మన జీవితంలో ఎప్పుడు ఉండాలంటే ఏంటి చెప్పండి? ఏముండాలంటే స్థిరమైన మనస్సు మనకు ఎప్పుడూ కలిగి ఉండాలి. స్థిరమైన మనస్సు నీలో ఎప్పుడూ ఒకేలా ఉండాలి, ఒకేలాగా ఉండాలి. అలా ఉంటేనే ఏ పాపము నీ హృదయంలోకి ప్రవేశించకుండా నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలవు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా చూడండి, రెండోదిగా పాపాన్ని వ్యతిరేకించే అంశలమైనటువంటి గుణం మనం కలిగి ఉండాలి. దేన్ని వ్యతిరేకించేవారుగా? పాపాన్ని వ్యతిరేకించే చూడండి శ్రేష్టమైన గుణాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. దాన్ని ప్రేమించేవాడు కాదు. పాపాన్ని ప్రేమించేవాడిగా నువ్వు ఉంటే ఆత్మీయంగా నువ్వు పతనమైనచ్చే, దేవుని దృష్టికి నువ్వు దూరమైనచ్చే. ఈరోజు ప్రియులారా గమనించాలి, లోకాన్ని ఆకర్షించాలనుకునేవాడు చూడండి తన హృదయంతో దేవుణ్ణి ఆకర్షించగలడా? చెప్పండి, ఎవరిని చెప్పండి? లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఆకర్షించాలనుకునేవాడు చూడండి హృదయాన్ని తో దేవుణ్ణి ఆకర్షించలేడు. దేవుణ్ణి ఎవరైతే ఆకర్షించాలనుకుంటారో ప్రియులారా వారికి ఏ స్వభావం కావాలి, ఏ గుణం కావాలి, ఏ అర్థం కావాలంటే ఆత్మీయమైన సౌందర్యం కావాలి, ఆత్మ సంబంధమైన అనుభవాలు కావాలి. అప్పుడే దేవునికి నచ్చేవి అవే. దేవుడు దేన్ని చూస్తాడు చెప్పండి? పై రూపాన్ని చూడు. దేన్ని చూస్తాడు చెప్పండి? అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. పై రూపాన్ని చూసేది లోకం. లోకం కొరకు ఏది చేయకూడదు ప్రియులారా. అందుకే అంతరంగాన్ని చూస్తే దేవుని ఎదుట నీ మనస్సు, నీ హృదయం ఏ రీతిగా ఉందో ప్రియులారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొని పరీక్షించుకొని దాన్ని దేవునికి దగ్గరగా నువ్వు కనపడే ప్రయత్నం చేయాలి. దాన్నే ఏమంటారు తెలుసా? ఒకవేళ హృదయానికి అంటిన చూడండి మలినం, హృదయానికి అంటిన పాపపు మరకలు, హృదయానికి అంటినటువంటివి ఏదైతే దేవునికి ఆశకరమైనవి ఉన్నావో అవన్నిటిని కూడా ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా వాటన్నిటిని కూడా నువ్వు తొలగించుకోగలిగితే ఆ హృదయాన్ని చూడండి, హృదయాన్ని ప్రియులారా ఆత్మ సంబంధమైనటువంటి చూడండి సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉండగలిగితే ఆ లోపల ఉన్న ఆ హృదయ శుద్ధి అనే ఆత్మీయ సౌందర్యము దేవుడు చూడగలుగుతాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటిదనంటే పాపాన్ని వ్యతిరేకించే గుణం ఎప్పుడు మనం కలిగి ఉండాలి. తర్వాత దావీదు జీవితంలో మనం గమనిస్తే ప్రియులారా వచనంలో ఉంటాడు. ఇంతకు ముందు దావీదులో ప్రియులారా చూడండి ఇది ఉండేది పాపం. అయితే ప్రియులారా ఒకప్పుడు దావీదు జీవితంలో పరిశుద్ధత, యథార్థత, పాపాన్ని వ్యతిరేకించే స్వభావము, దేవుణ్ణి మాత్రమే హత్తుకొని దేవునితోనే గడిపే అనుభవం ఉండేది దావీదు జీవితంలో. ఎప్పుడైతే దావీదు దాన్ని జారవించుకున్నాడో ప్రియులారా చూడండి అది పోగొట్టుకున్నాను అన్న విషయం తనకు అర్థమైనప్పుడు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆర్జిస్తూ ఉన్నాడు. అయ్యా అని కోల్పోయిన అట్లాంటి స్థిరమైన మనస్సు తిరిగి మరలా నాకు దయచేయి. అట్లాంటిది అనంటే ఎప్పుడంటాం ఆ మాట మనం? అట్లాంటిది అనంటే ఎప్పుడంటాం మనం? నాకు అట్లాంటిదే కావాలి, నాకు అట్లాంటి డ్రెస్సే కావాలి, నాకు అట్లాంటి మోడలే కావాలి, నాకు అట్లాంటిదే కావాలంటే చూడండి ఒక మాట అంటూ ఉంటాం. ఎట్లాంటిది అని అంటే చూడండి ప్రియులారా చూడండి మంచిది. ఒకప్పుడు తన జీవితంలో ఉన్నటువంటిది ఇప్పుడు తిరిగి ప్రభా నా జీవితంలో అది లేదు. ఎందుకు లేదు అని అంటే
పాపము హృదయంలోకి, ఇంటిలోకి ప్రవేశించింది. ఆ పాపము నాలోకి ప్రవేశించి నీకు దగ్గరగా ఉండకుండా చేసింది. నిన్ను నా హృదయంతో సంతోషపరచకుండా చేసింది. నిన్ను నీ దృష్టికి నేను ఆత్మీయంగా అందంగా కనబడకుండా చేసింది. ప్రభువా, పాపాన్ని చేసేలాగా నన్ను ప్రేరేపించింది. ఒక్క మాటలు చెప్పాలంటే నీ సహవాసానికి నన్ను దూరం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, చూడండి, స్థిరమైన మనసు. ప్రియులారా, నాకు కావాలి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే పశ్చాత్తాప హృదయంతో దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచ్చే, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఈరోజు క్రైస్తవుడా, పరిస్థితులు వేగంగా మారుతున్న ఈ దుర్దినాల్లో, దేవుని రాకడి ఎప్పుడో చూడండి తెలియని ఈ దినాల్లో క్రైస్తవుడిగా కొనసాగుతున్న నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఎంతమంది అయితే మీరు కలిగి ఉన్నారు, నీ కుటుంబం అంతటితో ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉండాలి. హృదయమంతటితో దేవుని గణపరిచే వారికి మీ కుటుంబాన్ని, మీ వ్యక్తిగతంగా మీ జీవితాలను చూడండి సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఉంది. అతి ప్రాముఖ్యంగా ప్రియులారా చూడండి, ఏదో తెలుసా, నన్ను చూడండి లోకాన్ని ఆకర్షించే ప్రయత్నాన్ని నువ్వు చూడండి పక్కన పెట్టి ఎవరిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి చెప్పండి? ఎవరిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి? దేవుణ్ణి ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ సింపుల్గా అర్థమైపోద్ది. చెప్పండి, ఎక్కువ దేనికి మనం ప్రియారిటీ ఇస్తాం చెప్పండి? ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకో, లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకో ఏం చేస్తాం చెప్పండి? జనరల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మామూలుగానే చూడండి తలస్నానం ఏదో చేస్తాం. కాస్త ఆ రోజు ఏం చేస్తాం చెప్పండి? రోజు ఒక్కసారి సబ్బు పెడితే ఆ రోజు 2 సార్లు పెడతాం కదా. ఒక షాంపూ వాడే అమ్మ లేకపోతే ఒక షాంపూ వాడే 2 వాడుతాడు. బాగా చూడండి చక్కగా దేహాన్ని నిగనిగలాడేటట్లుగా దేహాన్ని శుద్ధి చేసుకుంటాం. చూడండి, ఎప్పుడు మిగతా రోజులంతా ఇంపార్టెంట్ ఇవ్వం, కానీ చూడండి చక్కగా ఖరీదైన వస్త్రాలు ధరిస్తాం. చూడండి చక్కగా ఇంకా ధరించాల్సినవన్నీ ధరిస్తాం. చాలా హ్యాండ్సమ్గా పోయి నేను మనకి సరిగ్గా ఉన్నానా లేనా అని ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అప్పుడు గోడకు చిన్న చిన్న అద్దాలు తగిలించిండే అంట. ఇప్పుడు ఏకంగా చెప్పండి, ఇంట్లోకి ఏమొచ్చి చూస్తుందని చెప్పండి? మొహం కనపడితే చాలదు, మొహం కనపడితే చాలదు. ఒకప్పుడు మొహం వరకు గబగబ చూడండి పూసుకొని బయటికి వెళ్ళే సమాజం. ఒక మొహం మాత్రం కనపడితే చాలదు. చెప్పండి ఏం చేయాలంటే ఇప్పుడు తల మొదలుకొని అరికాల వరకు నా కొన్నటువంటి అందమంతా నా అర్థంలో నేను చూసుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చాయి ఇంటికి చెప్పండి? డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. మొహం సగం కనపడితే సరిపోదు, అందుకని నన్ను నేను చూసుకోవాలని ఏం చేస్తున్నాం అంటే చక్కగా తీసుకొచ్చి చూడండి ఇంటికి కూడా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాం. వెంటనే రెడీ అయిపోయాక ఏం చేస్తామో చెప్పండి? పోయి దానికి ముందుకెళ్ళి పైకి కిందికి చూసుకుంటా ఉంటాం. స్త్రీలొక్కలే కాదండి పాపం, పురుషులు కూడా ఈ మధ్య చూడండి, పురుషులు కూడా ఎక్కువైపోయారు. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది ఏంటంటే చూసుకోవడం తప్పు కాదు, కానీ బైబిలే పిల్లల గమనించాలి. ఏం చెప్తుంది బైబిల్ అని అంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈలోపు రెడీ అయిపోయి పోతా ఉంటే ఒక ఆయన అన్నాడంట, ఆడికి పోతున్నావే అన్నాడంట. అదేంటంటే అలా అంట, నీ తెలవదో ఫంక్షన్కి పోతున్నా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, మరి నా ముందు ఎన్నడూ ఇలాగూ ధరించలేదు, ఎప్పుడు ఇలా కట్టుకోలేదు, ఇలా కొత్తగా ఏమొచ్చింది అని అంటే చెప్పండి, ఎవరి కోసం కడుతున్నావు? ఈరోజు ప్రియులారా బైబిల్లో మనం చూస్తున్నాం ఏంటంటే నువ్వు బయటికి కనబడకపోయినా, బయటికి చెప్పకపోయినా, బయటికి చూడండి నీ హృదయంలో ఉన్న మాటలు బయటికి తెలియకపోయినా ఉద్దేశం ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరు చూడాలి? ఎవరిని ఆకర్షించాలని? చెప్పండి, లోకాన్ని ఆకర్షించాలని. బాగుంది, 1-4 సార్లు గంటలు 5 నిమిషాలు 10 నిమిషాలతో పోగొట్టుకోండి. దాని ముందు నిలబడి గంటలు మనం చూసుకుంటాం. నేను ఏమంటున్నానంటే మీరు చూసుకున్నందుకు బాధ లేదు, రోజు చూడండి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినందుకు చూడండి బాధ లేదు. కానీ ఎప్పుడైనా చూడండి దేహానికి ఇచ్చే వాల్యూ, చూడండి వాల్యూ, విలువ హృదయంలో అంతరంగము ఎలా ఉందో అని ఎప్పుడైనా పరీక్షించావా? మనుషులు చూసేదానికే ఇంత ప్రియారిటీ ఇచ్చావే, మరి దేవుడు చూస్తున్నటువంటి హృదయం ఎలా ఉందో ఎప్పుడైనా పరీక్షించుకోగలిగావా?
ఈరోజు ప్రియులారా ఏమన్నాడు దేవుడు? సమయాలు అందుకే అంటాడు, ఏంటో తెలుసా? మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. సౌలా, దేవునికి కావాల్సింది పై రూపము కాదు. ఏం కావాలి చెప్పండి? అంతరంగ చూడండి, పరిశుద్ధత. అందుకే దావీదుకి ఏమవసరం అండి? దావీదు చేయాల్సింది చేశాడు ప్రియులారా. కానీ తన జీవితంలో, తన బ్రతుకులో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, చూడండి ఆనందం లేదు. ఎందుకంటే ఒకప్పుడు పరిశుద్ధతలోనే చూడండి కొనసాగాడు. పరిశుద్ధతే తన జీవంగా కొలువుపిరిగా బ్రతికాడు. ప్రియులారా, అనుభవం కలిగిన వాడు కనుక అది కోల్పోతే చూడండి ఎంత బాధ, ఎంత వ్యధ, ఎంత మానసిక క్షోభ ఎదురవుతుందో ఎరిగినటువంటి దావీదు తిరిగి మరలా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు. అయ్యా దేవా, నా యందు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? శుద్ధ అంటే తెలుపు. చెప్పండి, ఏం? తెల్లటి హృదయం. పాప మరికలు లేనటువంటి హృదయం కావాలి. శుద్ధమైన హృదయం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, ఈరోజు మన వ్యక్తిగతంగా ప్రతిరోజు నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, మందిరానికి వచ్చినా, పని చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేస్తూ ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు నీలో చూడగలిగేది ఏంటంటే నీ హృదయాన్ని మాత్రమే. కనుక ఈరోజు ఆ హృదయం దేవా నీ ఎదుటి ఎలా ఉంది, దాన్ని ఏ రీతిగా నేను దాన్ని సిద్ధపరుస్తున్నాను, ఆ హృదయాన్ని ఏ రీతిగా నేను పోషిస్తున్నాను, ఆ హృదయాన్ని ఏ రీతిగా నేను మలుచుకుంటున్నాను, దానికి ఏ రీతిగా దగ్గర చేస్తున్నాను అని ఎప్పుడైనా మనము ఆత్మీయ కోణంలో నుంచి చూడండి మనం ఆలోచించామా అని అంటే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుద్ది, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుద్ది, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేస్తే చూడండి ఇంకేదంటే ఇవి జరుగుతాయి. అన్ని విశ్వాసంతో చెప్పండి వస్తావు. కానీ ఈరోజు ప్రియులారా, దేవుడు గణనీయమైన అద్భుతమైనటువంటి గొప్ప అద్భుతం ఏందో తెలుసా? రోగం పోవడం అద్భుతం కాదు. రోగం పోవడం అద్భుతం కాదు. ఇవాళ పోయింది, వారం పోయింది, మరలా రేపు వచ్చే వారానికి ఆ రోగము రావచ్చు. రోగం పోవడం అద్భుతం కాదు. ప్రియులారా చూడండి, ఇల్లు కొనుక్కోవడం అద్భుతం కాదు, ఇంకేదో జరగడం అద్భుతం కాదు. అత్యద్భుతం, మహా అద్భుతం ఏందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు మారడం. హల్లెలూయా. నీ జీవితంలో చూడండి గొప్ప పెనుమార్పు నీ బ్రతుకులోకి రావడమే గొప్ప అద్భుతం. నువ్వు మారకుండా నీ జీవితంలో ఎన్ని మారినా ఏ ఉపయోగము లేదు. అలా సేవకుని యొక్క ప్రయాస తప్ప, సేవకులు ప్రార్థన చేసి 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 చూడండి పాస్టర్ గారు సేవకులు అలసిపోవడమే తప్ప నువ్వు మారకపోతే చూడండి ప్రయోజనం లేదు. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సామెత మన సహోదరులకు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏం చెప్పండి? గుండు కొడితే ఏం మారదు చెప్పండి? చేయవలసింది చేయక గుణం మారకుండా ఎన్నిసార్లు నువ్వు గుండు కొట్టించినా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగిక శుద్ధి కావాలి. ఎప్పటికప్పుడు నీ హృదయంలో పాపపు మరకలు ఏదైతే ఉన్నాయో, దేవునికి ఆయాసకరమైన జీవితం హృదయంలో ఏదైతే ఉందో, దేవునికి నచ్చనిది, దేవునికి చూడండి అసహించుకునే పాపం ఏదైతే ఉందో, ఈ రోజు నుంచి మన పని ఏందో తెలుసా? ఈ దేహాన్ని కాదు, చెప్పండి, దేన్ని శుద్ధి చేయాలి? అంతరంగ చూడండి హృదయాన్ని శుద్ధి చేసుకోవడంలో నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇష్టపడతాడో ఆ వ్యక్తి దేవునికి అందంగా కనబడతాడు. నువ్వు ఎంత నల్లగా ఉన్నా పర్వాలేదు ఈ లోకంలో. హల్లెలూయా. దేవునికి నువ్వు ఎలా కనబడతావు తెలుసా? చెప్పండి, ఎలా కనబడతావు తెలుసా? ఈ లోకం ఎర్రగా ఉంటే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉంది అంటుంది. కానీ దేవుడు అలా అనుకోడు. పై రూపాన్ని బట్టి, పై చూడండి బట్టిని బట్టి కాదు. ఒక ఆవిడ అందంట, ఒక బిడ్డ తల్లిని అడిగిందంట, మమ్మీ చూడండి లోకములందరూ ఎర్రగా ఉన్నారు, మీరు ఒక్కదాన్ని ఇలా ఎందుకు పుట్టాను మమ్మీ అని అడిగిందంట. నువ్వు కూడా ఎర్రగానే ఉన్నాను, ఇలా ఎందుకు పుట్టాను మమ్మీ అని అడిగిందంట. చెప్పండి, అందుకు తల్లి చెప్పింది ఏంటంటే, ప్రియులారా చెప్పగలిగింది ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి వాటిలో చెప్పండి
ఎరుపు, నలుపు, తెలుపు, ఇలా రకరకాలుగా దేవుడు కలుగజేశాడు. చూడండి, ఇలా పుట్టడం నీ తప్పు కాదు, అలా నీ తల్లిదండ్రుల తప్పు కూడా కాదు. న్యాచురల్, దేవుడు ఉద్దేశమేమో, దాన్ని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు బిడ్డ. అయితే నీకు చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటంటే చూడండి, ఈ రూపాన్ని బట్టి లోకంలో ఉన్నవారు చూడండి నీకు విలువిస్తారు, కానీ దేవుడే విలువగలిగిన ఒక అందం ఉంది. ఏదో తెలుసా? అది చెప్పండి. ఏ సౌందర్యం వదనంటే ఆత్మ సౌందర్యం. అది నీ దగ్గర ఉంటే నీ దేవుని బిడ్డలారా చూడండి, ఇది దేవుడే నిన్ను సంతోషించాక, దేవుడు నిన్ను మెచ్చుకున్నాక ఈ లోకం నిన్ను పొగిడితెంత, పొగడబోతెంత. అందుకే ఈరోజు దేవుని బిడ్డ అంతరంగిక హృదయం చూడండి, శుద్ధి అనేటువంటిది ప్రతిరోజు దేవుని ఎదుట మనం చూడండి మనలో మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పిల్లారా 11వ వచనంలోకి రండి. 51వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడు అని అంటే, ఈ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎక్కడి నుండి త్రోసివేయకూడదు చెప్పండి? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఇప్పుడు ప్రియులారా, దావీదుకు తన భ్రష్ట స్వభావం గురించి పూర్తిగా చూడండి నిస్సందేహంగా తెలిసిపోయింది. అయితే ఆ దావీదు ఏమంటున్నాడు తెలుసా? తనను తాను పూర్తిగా చూడండి దావీదు అనుకుంటున్నాడు, దేవుడు నన్ను ఇంకా తిరస్కరించలేదని, ఇంకా చూడండి దేవునిలో నాకు కొంత స్థానం ఉంది అని దావీదు చూడండి అనుకుంటున్నాడేమో. అందుకే వచనంలో అంటాడు ప్రియులారా, అయ్యా ఏమంటున్నాడు, నీ చూడండి సన్నిధి నుండి నన్ను త్రోసివేయబాకు. ఇక్కడ దావీదు భయానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటనంటే, పాత నిబంధన కాలంలో దేవుడు విశ్వాసులకు సత్యాన్ని పూర్తిగా బోధించలేదండి. వారికి విషదపరచబడలేదు. ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఎక్కువగా చూడండి. ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నట్లుగా ఆ రోజు వారికి లేదు. అందుకనే క్లారిటీ ఏముందో, ఎలా ఉందో చూడండి సరిగ్గా వాళ్ళు తెలుసుకునే సిచ్యువేషన్స్ లేదు. అందుకే ప్రియులారా, రెండవదిగా పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వలేదు. అందుకనే ఈ రోజున పిల్లలు చూడండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ దావీదుకు అర్థమైంది. ఆయనతో ఉన్న సన్నిహితమైన సంబంధాన్ని బట్టి, దేవుడితో దావీదుకున్న గొప్ప అనుబంధాన్ని బట్టి పిల్లలు చూడండి ఆ ఉద్దేశం దావీదుకు అర్థమైంది. అయినటువంటి వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, ఈరోజు నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయకు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు రమ్మంటెంత, నువ్వు పొమ్మంటెంత, నీతో మాకు పనేంటి అని ఈజీగా బయటపడేటువంటి స్వభావం కలిగిన మనిషిని లోకంలో లేకపోలేదు. కానీ దావీదు అంటున్నాడు, లేదు ప్రభువా, నువ్వు త్రోసివేస్తే, ప్రభువా నువ్వు తృణీకరిస్తే నేను బ్రతకలేను, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రియులారా, ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుని చూడండి ప్రియులారా, మరి సన్నిధిలో నుండి దేవుడు అతన్ని త్రోసివేస్తాడా? చెప్పండి, త్రోసివేస్తాడా? మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏంటంటే చూడండి, ఆ వ్యక్తితో ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తితో దేవుడికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతుందా? చెప్పండి, తెగిపోతా? తెగిపోదు. అట్లా జరగదండి. మరి ఏం జరుగుతుంది అని అంటే ప్రియులారా చూడండి, పాపముతో మనకు గల సంబంధాన్ని చూడండి, దేవునితో మనకు గల సంబంధాన్ని ఏమంటారనంటే రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్ అంటే ఏంటి చెప్పండి? రక్త సంబంధము అని అంటారు. ఈరోజు ప్రియులారా అంత మాత్రమే కాదు, చూడండి ఆయనతో మనకు గల చూడండి సహవాసాన్ని ఏమంటారంటే ఫెలోషిప్ అంటారు. ఒకటి ఈరోజు మనం గమనించాలి, రిలేషన్షిప్. రెండవది ఏంటి చెప్పండి? ఫెలోషిప్. యేసు క్రీస్తు రక్తం మన మీద ఆరోపింపబడింది. ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా అయ్యాం కాబట్టి దేవునితో మనకి ఏం ఏర్పడింది చెప్పండి? చూడండి, నెంబర్ 1 మొదటికి చెప్పండి, ఆయన కుమారులు అని అంటే చూడండి ఏం జరిగిందంటే రక్త సంబంధము ఏర్పడింది. ఆ తర్వాత ఆయనతో మనకు ఏం ఏర్పడింది? రెండవదిగా సహవాసం ఏర్పడింది. ఈ రెండు మనం గమనిస్తే, ఉదాహరణకి చెప్పండి, ఒక తండ్రి పిల్లలు, ఒక కొడుకు తండ్రితో గొడవ పడ్డాడు, ఒక కుమారుడు తండ్రితో గొడవ పడ్డాడు. పిల్లల కోపంతో చూడండి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను వెళ్ళి లోకంలో ఎవరయ్యా, నువ్వు ఎవరి కొడుకు అని అడిగారనుకో, ఏం చెప్పుకుంటాడు?
నీ తండ్రి ఎవరంటే ఏం చెప్పుకుంటాడు చెప్పండి? గొడవపడి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఏదో కోపం ఆవేశం వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరైనా నిన్ను అతను అడిగారు అనుకోండి, నీ తండ్రి ఎవరు, నువ్వు ఎవరి కొడుకు, నీ తండ్రి ఎవరిని అడిగారు అనుకో, పేరు మార్చి చెప్తాడా చెప్పండి? కోపడ్డాడు కనుక, కోపం వచ్చింది కనుక, చూడండి బయటకు త్రోసివేయబడ్డాడు కనుక, చూడండి పిల్లలు ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం తాత్కాలికంగా బ్రేక్ వచ్చింది కనుక, అతడు నన్ను త్రోసివేస్తాడు, ఇలా చేస్తాడు కాబట్టి ఆయన పేరే నేను చెప్పుకొని అంటాడా? ఏం చెప్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి ఎవరు, మీ తండ్రి ఎవరు అంటే ఫలాని ఆయన అని చెప్తాం. ఇప్పుడు గమనించాలి, ఒక వ్యక్తి పాపం చేస్తే, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ప్రియులారా దేవునితో అతనుకున్న సంబంధం పూర్తిగా తెగిపోదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రియులారా, సహవాసం మాత్రమే తెగిపోతుంది. ఉదాహరణకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే చెప్పండి, తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం చూస్తాం. తండ్రిని విడిచి తనకు రావాల్సిన వాటా తీసుకొని ఏం చేశారు చెప్పండి? వెళ్ళిపోయాడు, తండ్రికి దూరం అయ్యాడు. రెండవది చెప్పండి, దేనికి దూరం అయ్యాడు? తండ్రితో ఉన్న సహవాసానికి దూరం అయ్యాడు. ప్రియులారా, లోకానికి దూరంగా వెళ్ళాడు. నాకంటూ నేను బ్రతకాలనుకున్నాడు. చూడండి, తండ్రి యొక్క సహాయం లేకుండా, తండ్రి ఎలాంటి సపోర్ట్ లేకుండా నాకు నేనే బాగుపడాలి, నాకు నేనే గొప్పగా కావాలనుకున్నాడు. లోకంలోకి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు కానీ తండ్రితో తన కుమారుడుకున్న ఆ రిలేషన్షిప్ మాత్రము పోలేదు. నీకు నాకు ఇంతే అనడానికి లేదు. తండ్రితో తనకున్న సంబంధం తెగిపోలేదు. ఆ రక్తం ఎక్కడికి వెళ్ళినా, ఆ వ్యక్తి కుమారుడు అమెరికాలో ఉన్నా, ఫ్రాన్స్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తండ్రిలో ఉన్న రక్తం ఇప్పుడు ఎవరిలో ప్రవహిస్తుంది చెప్పండి? కుమారులో ఉంది. కాబట్టి రక్త సంబంధం అనేది చూడండి తెగిపోయే అవకాశము లేదు. మరి ఇప్పుడు ఏం కోల్పోయాడు అని అంటే సహవాసం మాత్రమే కోల్పోయాడు. రక్త సంబంధం అలాగే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి పాపము చేసి దేవుని ఎదుట చూడండి సహవాసాన్ని కోల్పోవడం వలన జరిగేటువంటి అనర్థాలు ఏంటో తెలుసా? ఒకటి చెప్పండి ప్రియులారా, దేవుని సహవాసానికి దూరం అవడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే, నేను ఎన్నో ఊహించుకుంటాం, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను, గొప్పగా డెవలప్ అయిపోతాను, నేను చూడండి గొప్పగా చూడండి, ఇలా చూడండి బాగా నేను అత్యధికమైన అభివృద్ధి చెందుతాను అనుకుంటాం. కానీ ప్రియులారా, అక్కడ జరిగేది ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు విషయంలో జరిగింది ఏంటంటే ప్రియులారా, ఆయన వెళ్ళేటప్పుడు చూడండి తన ఊహలు, తన ఆలోచనలకు అద్దు లేకపోయి ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళాక జరిగింది ఏంటో తెలుసా? తన తలపట్టిన ఏ పని కూడా జరగలేదు. రెండవదిగా ప్రియులారా చూడండి, సహవాసాన్ని కోల్పోవడం వలన ఆర్థికంగా చూడండి దిగజారిపోయాడు. శారీరకంగా తన జీవితంలో వృద్ధి అభివృద్ధి అనేది కనబడకుండా పోయింది. మూడవదిగా ఆత్మీయ విలువలు, ఆత్మీయ లక్షణాలు కూడా అతనిలో లేవు, పోగొట్టుకున్నాడు. ఎందుకంటే చూడండి వారితో కలిసి ఏం చేశాడు చెప్పండి? తిన్నాడు, తాగాడు, చేయకూడని పనులన్నీ చేశాడు. సహవాసం ఎప్పుడైతే తెగిపోయిందో ఒక వ్యక్తి చూడండి దేవునితో సహవాసం ఉండగలిగినప్పుడే దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులను సంపూర్ణంగా గ్రహించి దేవునికి దగ్గరగా ఉండి దేవుని సంతోషపరచగలడు. ఎప్పుడైతే సహవాసానికి దూరం అవుతాడో టోటల్ గా జరిగేది ఏంటంటే ప్రియులారా చూడండి, విరుద్ధమైన ప్రవర్తన, విరుద్ధమైన కార్యక్రమాలు, విరుద్ధమైన ఆలోచన తన మనసులోకి ఎప్పుడైతే వచ్చాయో అవన్నీ తనని ఏం చేశాయో తెలుసా? వృద్ధిలోనికి రాకుండా ప్రియులారా చూడండి తన బ్రతుకులో మనశ్శాంతి లేకుండా చేశాయి. ఎందుకురా ఈ జీవితం, ఎందుకురా ఈ బ్రతుకు అన్నట్లుగా చేశాయి. నెమ్మది లేదు ప్రియులారా చూడండి, ఏమాత్రం కూడా శాంతి లేదు. ఎక్కడ పడుకున్నా, ఎక్కడ కూర్చున్నా ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? తప్పిపోయిన చిన్న కుమారుడికి తండ్రే గుర్తొస్తున్నాడు. నా ఇంటికి వెళితే బాగుండు. గొప్పగా వెళ్ళాడు కదా, అలిగి వెళ్ళాడు కదా, ఎందుకు మళ్ళా రావాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకొని ఒకవేళ గొప్పగా ఎదిగేవా తాత్కాలిక సంతోషం మాత్రమే. నీ జీవితంలో పిల్లలు ఎదుగుదల, అభివృద్ధి, ఆశీర్వాదం అనేది, మనశ్శాంతి, ముఖ్యంగా సమాధానం ఇవి ఉండవు. తిరిగి ప్రియులారా మరలా చూడండి, నా ఇంటికి, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఎలా అవుదాం అనుకున్నాడు చెప్పండి? నా తండ్రి కుమారుడిగా కాక నా తండ్రి కింద ఉండబడిన కూలి వాళ్ళలో ఒకరిగా వెళదాం అనుకున్నాడు. కానీ పిల్లల తండ్రి మనసు చూడండి,
తన కుమారుడు దూరంగా ఉన్నాడు, వస్తుండగానే చూచి పరిగెత్తుకొని వెళ్ళి చెప్పండి తన కుమారుడి మీద పడి ఏం చేశాడు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కోల్పోయిన తండ్రితో కోల్పోయినటువంటి ఆ ఒక్క చూడండి ఆ సన్నివేశంతో తిరిగి మరలా ఇద్దరి మధ్య ఏం ఏర్పడింది చెప్పండి? సహవాసం ఏర్పడింది. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రికి కుమారుడికి మధ్య పశ్చాత్తాప మనసు కలిగి కుమారుడు వచ్చాడో, తండ్రిని హత్తుకున్నాడో, తండ్రి మీద మెడ మీద పడి చూడండి అతని కౌగిలించుకున్నాడో, తండ్రితో తనకున్న పోగొట్టుకున్న వాటన్నిటి విషయం ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో చూడండి తండ్రి వద్ద నుంచి అతనికి వచ్చిన వెంటనే చూడండి ఏం చేస్తారు చెప్పండి? అతనికి ఉన్నటువంటి మలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి, ప్రశస్త వస్త్రం అతనికి ఇవ్వబడింది. నెంబర్ 2 రెండవది చెప్పండి అతని కాళ్ళకు చెప్పండి ఏమిచ్చాడట? జోడు. మూడవది చెప్పండి అతని చేతికి ఏం తొడిగాడు? ఉంగరాన్ని తొడిగాడు. ఈరోజు ప్రియులారా చూసారా స్టేటస్ మారిపోయింది. ఒకప్పుడు బాగా అసమ్మతి, నెమ్మది లేని స్థితి, సమాధానం లేదు. ఇప్పుడైతే తండ్రిని కలుసుకున్నాక హత్తుకున్నాక చూడండి ఇప్పుడు ఏమొచ్చేసిందంటే తన జీవితంలోకి ఎనలేనటువంటి విలువ వచ్చింది. ఇప్పుడు తన హృదయంలో బాధ లేదు, చూడండి అసమాధానం లేదు, సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా తండ్రితో తనకున్న పోగొట్టుకున్న రిలేషన్షిప్ ఆ సహవాసం తిరిగి మరలా చూడండి తనకు కలిగింది కనుక. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితంలో చూడండి సహవాసం అనేటువంటిది తప్పనిసరి. దేవునితో సహవాసం అనేటువంటిది తప్పనిసరి. కరోనాని ఇంకేదో అని పేరుకు కరోనా సాగు చెప్పి మందిరానికి రాకుండా, క్రమాన్ని పాటించకుండా, వ్యక్తిగతంగా ఇంట్లోనే ఉంటూ వ్యక్తిగతమైన పనులను చూసుకుంటూ సహవాసానికి దూరం అవుతున్న క్రైస్తవుడా జాగ్రత్త. దేవుని ప్రేమిస్తేనే, దేవుని యొద్దకు పరిగెత్తుకొని వస్తేనే, సహవాసం నీలో నిలుచుంటేనే అభివృద్ధి అయినా, ఆశీర్వాదమైన, నెమ్మది అయినా, సమాధానమైన ఇవన్నీ ఎవరి ద్వారా అనుగ్రహించబడతాయి అంటే నీవు ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. దూరంగా ఉండే ప్రయత్నం చేయకు. బైబిల్ చెబుతుంది దేవుని కొరకు మనం చేయగలిగింది చేసి విశ్వాసంతో ఆయన వైపు ఉంచితే ఏ తెగులు కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఆ విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి రావాలి. అట్టి కృపలో మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ప్రియులారా చూడండి రెండోది అంటాడు ఏం చెప్పండి? పరిశుద్ధి సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉండి ప్రియులారా చూడండి పాపం చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడా అంటే ఇక్కడ మీరు గ్రహించగలిగింది ఒకటి ఏంటో తెలుసా? ప్రతిరోజు సూర్యుడు ఉదయాన్నే 6:30-7 గంటలకు ఏం చేస్తాడు చెప్పండి? మన మీద ఉదయిస్తూ ఉంటాడు. చూడండి నేను మనం పాపం చేసినంత మాత్రాన చూడండి పరిశుద్ధంగా ఉన్నవారి మీదనే ఉదయించి పాపం చేసిన వారి మీద కుమరించకుండా సూర్యుడు ఉదయించకుండా ఉంటున్నాడా? ఉండడు. ఏ సమయానికి ఉదయించాలో ప్రతిరోజు అలాగే మన మీద ఉదయిస్తాడు. అయితే ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు సూర్య కిరణాలు మన మీదికి అదే సమయానికి వచ్చి ఉన్నావు కానీ ఆ రోజు కిరణాలు రాలేదు అంటే సూర్యుడు ఉదయించలేదని అర్థం? సూర్యుడు ఉదయించలేదని అర్థం కాదండి. ఏం జరిగింది చెప్పండి? సూర్యుడు ఉదయించాడు. ప్రతిరోజు చూడండి ఆయన ఏ సమయానికి ఉదయించాలో దేవుని ఆజ్ఞ మేరకు ఆ రోజు సూర్యుడు ఉదయించాల్సిందే. మరి ఏం జరిగింది చెప్పండి? మబ్బులు మేఘాలు చూడండి సూర్యుడికి ఏమొచ్చాయి చెప్పండి? అట్టుగా వచ్చినందువలన ఆ సూర్యకిరణాలు ఈ మీదికి రాలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పాపము చేసి ఒకడు దేవునికి సహవాసాన్ని కోల్పోయి పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే దేవుని కృప అతనికి దూరం అవుతుందంటే దూరం కాదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చే ఏ ఆశీర్వాదం, ఏ వేలు, ఏ దీవెన కూడా అతనికి కనపడదు. ఎందుకంటే యెషయా 59 అంటాడు కదా, మీ పాపములు నాకును మీకును ఎలా వచ్చాయి తెలుసా? అట్టుగోడలు వచ్చాయి. కనుక మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థన నాకు వినబడడం లేదు. నేను ఏది ఇచ్చినాను మీ దగ్గరికి రాదు. ఇద్దరి మధ్య ఇప్పుడు ఏముంది చెప్పండి? ఏముంది? ఇద్దరి మధ్య దేవునికి విశ్వాసికి మధ్య పాపం అడ్డుగా వచ్చింది.
ఇప్పుడు తిరిగి దేవుడు నిన్ను చూడాలన్నా, నీ ప్రార్థన వినాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, నెమ్మది ఇవ్వాలన్నా, సమాధానం ఇవ్వాలన్నా, సంతోషాన్ని ఇవ్వాలన్నా, ఇప్పుడు నువ్వు చేయగలిగిన మన పని ఏందో తెలుసా? ఏ కారణం చేత పాపము చేసి దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్న పాపాన్ని తెచ్చి పెట్టుకున్నావో, ఇప్పుడు ఆ పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? దావీదు వలె ప్రియులారా, దేవుడుకు ఆకర్షించే హృదయం మలినమైంది అని ఎరిగినటువంటి వారిపై దేవునికి మనకు మధ్య ఉన్న పాప పట్టుకోవడాన్ని కన్నీటి ద్వారా, పశ్చాత్తాప ద్వారా ఏం చేయాలి చెప్పండి? తొలగించుకోవాలి. ఈరోజు కీర్తి సామెతలో మనం చదివాం, మొదటి వచనంలోనే ఉంది, ఎన్నిసార్లు గద్దించినను ఏముంది చెప్పండి అక్కడ? లోబడిన వాడు ఏమవుతాడంట? హఠాత్తుగా మరణిస్తాడు. ఒకవేళ దేవుడు నేను ఏం చేసినా నాకు శిక్ష రావట్లేదు, నేను ఏం చేసినా నాకు ఎలాంటి శిక్ష లేదు, నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా ఏమీ లేదు అని దేవుని కృపను నువ్వు చూడండి ప్రియులారా, దేవుని కృపను నువ్వు విమర్శిస్తున్నావా? దేవుని మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నావా? దేవుడు మంచితనాన్ని ఆయన ఏముందిలే అనుకుంటున్నావా? ప్రియులారా, దేవుడికి కొన్ని హద్దులు ఉన్నాయి. 1, 2, 3 చూడండి. దేవుడు ఇలా చూస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చూడాలి అని అంటే, దావీదు మరలా చెప్పండి, ఏ హృదయం కావాలని దావీదుకు మారు మనసు వచ్చింది. హల్లెలూయా! దావీదుకు మారు మనసు వచ్చింది. తిరిగి మరలా ఒకప్పటిలాగా దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాడు. తిరిగి ఒకప్పటిలాగా దేవుని మహిమపరచాలనుకుంటున్నాడు. తిరిగి ఒకప్పటిలాగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. దావీదుకు మారు మనసు వచ్చింది. అలాగే మీకును కూడా మారు మనసు వస్తుందేమో అని దేవుడు ఓపికతో వెయిట్ చేస్తున్నాడు. కనుక ఈరోజు ప్రియులారా, ఆయన కృపను, ఆయన మంచితనాన్ని చేతగానితనంగా భావించి ఎన్నిసార్లు వాక్యం వింటూ కూడా పాపాన్ని అలాగే చేస్తూ కంటిన్యూషన్ లో వెళుతున్నావా? చూస్తాడు. ఈ వ్యక్తి మనకు పనికి రాడు అని దేవుడు హృదయానికి గనక అర్థమైతే చెప్పండి, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమవుతాడు చెప్పండి? హఠాత్తుగా మరణం పొందుతాడు. మరణమే నీ జీవితంలో నీ ముందున్న ఆప్షన్. ఇక నీ బంధువులను రక్షించలేరు, నీ పలుకుబడిని రక్షించలేదు, నీ ధనము నిన్ను రక్షించలేదు, నీకంటూ నువ్వు సెక్యూరిటీగా పెట్టుకున్న ఏవి కూడా నిన్ను రక్షించలేవు, కాపాడలేవు. దేవుని బిడ్డ, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఫిజికల్ గా శరీరానికి కావలసినవన్నీ చేస్తున్నావు, ఆత్మకు కావలసినవి, ఆత్మకు పరిశుద్ధంగా ఉండడానికి చేయవలసినవి ఏం చేస్తున్నావు? హృదయం మలినమైనప్పుడు చూడండి, పరిశుద్ధాత్మని హృదయంలో నుంచి దూరం అయినప్పుడు ప్రియులారా, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటో తెలుసా? ఈ పాపం ఈ మేఘముల వలె అడ్డుపడి ప్రియులారా దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాలు మన మీద పొందకుండా చేస్తుంది. నువ్వు చేసిన పాపమే దేవునికి నీకు మధ్య ఆఘాతాన్ని ఏర్పరుస్తుంది. నువ్వు చేసిన పాపమే దేవునికి నీకు మధ్య ఆఘాతాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పాపపు తెరను, ఆ పాపపు పొరను నువ్వు పోగొట్టుకోగలిగితే, ప్రభువా దావీదు వలె పశ్చాత్తాపడగలిగితే, దావీదు వలె ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు అని దావీదు దేవుని ఎదుట ప్రాధేయపడుతూ ఉన్నాడు. తిరిగి మరలా వాటిని పొందుకోవాలనే ప్రయత్నం దావీదులో మొదలైంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, తిరిగి మరలా దేవునికి సమీపంగా బ్రతకాలన్న ప్రయత్నం దావీదులో ప్రారంభమైంది. తిరిగి దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనపడాలన్న ప్రయత్నం దావీదులో ప్రారంభమైంది. అందుకే 51వ కీర్తన అంతా కూడా ప్రియులారా చూడండి, దేవుని ఎదుట ఎంతగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నాడు దావీదు. హల్లెలూయా! చివరిగా నేను ముగింపులోకి వస్తున్నాను, చివరి మాట చెప్పిన ముగిస్తాను. పిల్లలు చూడండి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన చూడండి. పరిశుద్ధాత్ముడు పోయాడు అని తనకు అర్థమైంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నెంబర్ 1, పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? లక్ష పెడితే సరిపోద్దా? లక్ష వాడితే సరిపోద్దా? జెల్స్ వాడితే సరిపోద్దా? ఏం వాడతావు? హృదయాన్ని శుద్ధి చేసే పరికరం ఏమైనా ఉందా ఈ లోకంలో చెప్పండి? ఏది కూడా లేదు. దేవుని బిడ్డ, హృదయాన్ని శుద్ధి చేయగలిగేది ఒకటి ఏదో తెలుసా? వీళ్ళ పశ్చాత్తాపం. తిరిగి నలిగిన హృదయంతో
ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తండ్రికి నీకు మధ్య ఉన్న సహవాసాన్ని దూరమైందని నీకు అర్థమైనప్పుడు దావీదు వలె ప్రియ దేవుని బిడ్డలారా దానికి పశ్చాత్తాపం ఒకటే వెలుగుడు. అందుకనే బైబిల్ చెప్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు ఎంతమంది రోగాలతో వచ్చారో నాకు తెలియదు, మీరు ఎంతమంది సమస్యలతో వచ్చారో నాకు తెలియదు, మీరు ఎంతమంది అనేకమైన ఆర్థిక ప్రాబ్లమ్స్తో లేదు రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చారో నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ఆలోచన వేరేదో తెలుసా? అయ్యగారు మా కొరకు ప్రార్థన చేస్తాడేమో, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేస్తే అయిపోతాయని. నేను సేవకునిగా మీకు జ్ఞాపకం చేసేది ఒకటే. ఈ రోజు నుంచి ప్రియ దేవుని బిడ్డలారా మీరు చేయగలిగేది ఒకటేదో తెలుసా? హృదయములో ఉన్న పాపాన్ని, పాపపు మరకలను తొలగించి పశ్చాత్తాప మనసుతో దేవుని దగ్గరికి రండి. మీరు ఈ మందిరాన్ని, స్థలాన్ని విడిచి బయటికి వెళ్ళక మునిపే నీ జీవితంలో కోల్పోయిన వారిని దేవుడిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు. ఆరోగ్యం కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ, ఫైనాన్షియల్ కానీ, ఈ జీవితంలో నీకు లేని కొదవ ఏదైతే ఉందో సమస్తము దేవుడి ద్వారా నువ్వు పొందుకుంటావు. ఈరోజు ప్రియులారా పరిశుద్ధత చూడండి. పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. సహవాసానికి దూరం అయితే నీలోకి వచ్చేది పాపమే. కనుక పాపం రాకుండా పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలంటే దేవుడితో ఏం చేయాలి చెప్పండి? ఆయనతో మీరు సహవాసం చేసిన ఎడల ఏముంది బైబిల్లో? నీకు మేలు కలుగును. దేవుడితో సహవాసం చేయాలి, పోగొట్టుకోకూడదు. రెండవదిగా ప్రియులారా చూడండి, శరీర క్రియలన్నిటిని పరిశుద్ధాత్ముని సహాయంతో ఏం చేయాలి చెప్పండి? లయపరచాలి. శరీర క్రియలన్నీ పరిశుద్ధాత్ముని సహాయంతో ఏం చేయాలి చెప్పండి? ఒక్కొక్కటిగా లయపరచాలి. రోమపత్రిక 12లో అంటాడు కదా, ఏముంది అక్కడ అంటే చెప్పండి. చక్కని మాట అంటాడు. 12వ అధ్యాయం అనుకుంటాను. ఏముంది ఆ వచనంలో? ఒక్క మాట చదవండి ఎవరైనా. రోమపత్రిక సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరపు చర్య అనేది నీ జీవితంలోకి రావాలి. రూపాంతరపరచబడిన అనుభవం నీకు కావాలి. ఈరోజు ప్రియులారా ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత శరీర క్రియలన్నింటినీ ఎప్పటికప్పుడు లయపరచగలగాలి. మూడవదిగా ప్రియులారా చూడండి, ఏడుతో తెలుసా మరి తర్వాత రూపాంతరపు చర్య. ఎప్పటికప్పుడు ఆత్మీయంగా నేను అప్డేట్ అవ్వాలి, ఎప్పటికప్పుడు ఆత్మీయంగా నేను అప్డేట్ అవ్వాలి. అందుకోసం ఎన్ని గంటలైనా ప్రార్థించే తప్పులేదు. అందుకోసం ఎంతగా నిన్ను దేవునికి దగ్గర చేయడానికి, హృదయాన్ని, శరీరాన్ని చేయడానికి ఎంతగానో ఆత్మీయంగా తాపత్రయపడతావో అంతగా విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కార్చి ప్రార్థించే, వాక్యం చదువు, దేవుడితో సహవాసం చేయి. అప్పుడు ప్రియులారా పరిశుద్ధమైన జీవితం నీ జీవితంలోకి అనుగ్రహించబడుతుంది. అందుకే ఈ రీతిగా నువ్వు దేవుడి కొరకు జీవిస్తే, దేవుడితో విడదగని సహవాసం నీకుంటే ఖచ్చితంగా నేను పరిశుద్ధపరిచి ప్రియులారా దేవుడు నిన్ను తన ఎదుట శక్తివంతమైన సాధనముగా నిలబెట్టి ఉన్నత స్థితిలో నిన్ను ఉంచగలడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియులారా దావీదు ప్రార్థన, దావీదు పశ్చాత్తాపం, దావీదు చూడండి తిరిగి మరలా ఒకప్పటిలాగా బ్రతకాలన్న పూర్వపు వైభవం, రూపాంతరపు పరిస్థితి దావీదును ప్రియులారా మరలా దేవునికి చెప్పండి దగ్గర చేసి దేవుని ముందు మరలా దోషిగా ఉన్న దావీదు పశ్చాత్తాపం దేవుని ముందు యథార్థవంతునిగా నిలబెట్టగలిగింది. హల్లెలూయా. కనుక ఈరోజు నేను మనం చేసే ప్రార్థన, ఈరోజు ఈ 2 అనుభవాలు. ఒకటి చెప్పండి, మొదటిగా 10వ వచనంలో ఏముంది? దేవా నా యందు శుద్ధమైన హృదయము కలగచేయండి. నెంబర్ 2 రెండవది చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? నీ యొద్ద నుండి నా పరిశుద్ధాత్మను త్రోసివేయి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చూడండి, నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను దూరము చేయకు. ఈ అనుభవాలు నీ జీవితంలో చాలా అవసరం. దావీదు ప్రార్థించిన ఈ అనుభవం విశ్వాసి ప్రతిరోజు ప్రార్థించవలసిన అవసరత ఉంది. శరీరాన్ని అలంకరించే పని చూడండి కాస్త తగ్గించి, శరీరానికి ప్రియారిటీ ఇచ్చే విలువ కాస్త తగ్గించి హృదయానికి ప్రియారిటీ ఇవ్వడం ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. దేవునికి
చూడండి, దేవుని ముందు శుద్ధంగా, యథార్థవంతునిగా, పరిశుద్ధంగా కనబడటం కొరకు ఒక వ్యక్తిగా ఏం చేయాలో ఆ రీతిగా దేవుని ఎదుట నువ్వు ప్రయాసపడితే ప్రియులారా, దావీదు వలె తప్పకుండా నిన్ను నీ అంతరంగ జీవితాన్ని దేవుడు బాగు చేసి ఆయన ముందు పరిశుద్ధంగా నువ్వు కనబడటం ద్వారా చూడండి, నీ జీవితంలోకి ఆయన ప్రియులారా తన పరిశుద్ధాత్మను పంపి నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను రాబో కాలానికి అనేకులకు మాదిరికరంగా అద్భుతమైన శక్తిగా దేవుడు నిలబెట్టి తన కొరకు సాక్షిగా దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక అట్టి కృప, అట్టి సాక్ష్యం ఈరోజు దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండవలసిన అవసరత ఉంది. అలాగే ప్రభు దావీదు వలె దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. మనుషులకు కనబడవాలని కాక, మనుషులను ఆకర్షించవాలని కాక, ఎవరిని చెప్పండి, దేవుణ్ణి ఆకర్షించే ప్రయత్నం చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. దేవుని ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని పిలువబడతాం. అట్టి కృప ప్రభువు ద్వారా మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.